అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. కానీ ఇప్పటికి కూడా అన్ని ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి కూడా వైసీపీ అయితే పోరుబాటు పడుతుంది. అనేక యాత్రలు, అనేక పోరాటాలు, ప్రజల సమస్యల కోసం నిత్యం పోరాడుతూనే ఉంటాం అని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే తెలియజేస్తున్నారు. కానీ మేము ప్రజలకు నేరుగా సేవలు అందిస్తున్నామని చెప్పేసి మరోపక్క కూటమి సభ్యులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ఇవేమి కాదు, ప్రజలను మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి గత కొన్ని రోజులుగా వైసీపీ శ్రేణులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా విమర్శల అస్త్రాలను కూడా సృష్టిస్తున్నారు. దానిపై మనతో పాటు మాట్లాడడానికి కోసం ఉన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్. అసలు వారేమనుకుంటున్నారు? వైసీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ఆందోళన, వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు నిజమా? అందులో వాస్తవం ఎంత? వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్, ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. కానీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ప్రజలు మనలో మాకు ఉన్నాయని చెప్పేసి కూటమి సభ్యులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. కానీ వైసీపీ ఇది ఏకీపించట్లేదు. మీరేమంటారు? మొట్టమొదటి అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడాలి కూటమి నేతలు. ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన 6 హామీలు నెరవేర్చాలంటేనే 81,375 కోట్లు ఇస్తే తప్ప మీ 6 హామీలు అమలు పరచబడవు. మరి మీరు కేటాయించారా? మొదటి సంవత్సరం మీరు కేటాయించింది ఎంత? ఈ సంవత్సరం కేటాయించింది ఎంత? కేటాయింపులు లేకుండా ఏ విధంగా మీరు నెరవేర్చారు? మొట్టమొదటిది. రెండవది, మీరు ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటి తొలి అడుగని మీరే చెప్పారు మొన్న. అంటే మీరు చేసింది మొట్టమొదటిది అని. 1 సంవత్సరం పట్టుద్దా? సీనియర్ నాయకుడికి 40 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తికి ఒక పథకం ఇవ్వడానికి, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి 6 నెలల్లో అందరికీ అమలుపరిచినటువంటి పథకాన్ని మళ్ళీ మొదలు పెట్టడానికి సంవత్సరం అయింది అంటే తొలి అడుగు అంటే తొలి అడిగే తప్పటడుగు వేసింది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇదంతా అసత్యపు, అర్థం లేనటువంటి వ్యవహారం తప్ప పథకాలు ఇవ్వలేదు, ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? బీసీలని వెన్నుదన్నుగా ఉండి 10,000 కోట్లతోటి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేసి 5 సంవత్సరాల్లో బీసీలను ఆదుకుంటాం, ఆదరణ కింద మరో 5,000 కోట్ల రూపాయలు పెడతామన్నారు. అంటే బీసీల కోసం 15,000 కోట్లు పెట్టాలి. అట్లాగే 200 పైబడి యూనిట్లు లోపల ఉన్నటువంటి వారికి, నాయి బ్రాహ్మణులకి ఉచితంగా పవర్ ఇవ్వాలి. ఒట్టి నామినల్గా చెప్పారే తప్ప చేసినటువంటి దాఖలు లేదు. ఎవరికైతే మత్స్యకారులు ఉన్నారో 20,000 ఇస్తానన్నారు. ఇచ్చారా? ఎక్కడన్నా చేశారా? అలాగే ఏ ఒక్క వ్యవస్థను కూడా సక్రమంగా నిర్వహిస్తున్నారా? విద్యా వ్యవహారంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు అట్రఫ్లాప్ అయ్యాడు. ఏ అనుభవం లేమితోటి 10వ తరగతి ఎగ్జామ్లే సరిగా నిర్వహించలేనటువంటి లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తాడా? ఒకవైపున ఒంటరిగా నేను నడపలేను, గెలవలేనని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటూనే ఉన్నారు. ఇంకొక వైపున కుమారుడు వారసుడిగా ప్రకటించుకుంటూ ఆ కుమారుడికి ఇచ్చినటువంటి విద్యాశాఖని సక్రమంగా నిర్వహించట్లేదు. ఏదన్నా మాట్లాడితే కేసులు పెడతారు. ఇవాళ మీరు చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కేసు, వారిని అరెస్ట్ చేసినప్పుడు వారి మీద ఎఫ్ఐఆరే లేదు. తర్వాత కావాలని ఇరికించి ఏదో ఒక కార్యక్రమాల ద్వారా కేసులు ఏముందండి? మీ ఇష్టం వచ్చినవి రాసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే పథకం ఇవ్వలేదని అడుగుతారో, ఎవరైతే వెనక మీరు చేసే తప్పుల్ని ఎత్తి చూపుతారో, సాక్షి ఛానల్, ఆ ఛానల్ మీద కేసులు పెట్టడం, ఆ ఛానల్లో ఉన్నటువంటి వ్యాఖ్యాత మీద కేసులు పెట్టడం, మొట్టికాయలు వేసి ఈ చెంప ఆ చెంప వాయించేసింది కూటమికి సుప్రీంకోర్టు. సార్, ఇప్పుడు జరుగుతున్న మొత్తం మీద కూడా మీరు చెప్తుంది వాళ్ళు ప్రజలు హ్యాపీగా ఉన్నారు, మేము ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా, ముఖ్యంగా తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ప్రభుత్వం అందించడం కూడా జరిగింది అని వారు ఒక పక్క సంబరాలు చేసుకుంటున్నారు. సంవత్సర కాలం అయిన సందర్భంగా కూడా వారు చేసిన సంక్షేమ పథకాలు. మీరు ఒక పక్క విమర్శలు చేస్తున్నారు. ఇందులో మీరు చేస్తున్న విమర్శలు ముఖ్యంగా అర్థం లేని విమర్శలు అని చెప్పి కూటమి ప్రభుత్వం నేరుగా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న పరిస్థితి. సార్, ఎవరో ఖండించరు, మేము నంబర్తో మాట్లాడుతున్నాం, ఊకదంపుడు ఉపన్యాసం చేయట్లా. మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ 4,400 కోట్లు ఇవ్వాలి. అలాగే ఆసరా కింద సంబంధించి 2,200 కోట్లు ఇవ్వాలి. ఇవి 6,400 కోట్లు ఇవ్వాలి. మీరు కేటాయించింది కేవలం 750 కోట్లు అంటే మీరు ఇవ్వలేదని అర్థం. దాదాపుగా సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు.
ఒక్క ఉద్యోగం మీరు ఇవ్వలా. మీరు మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి మెగా డిఎస్సి ఈ రోజుకి పట్టాలెక్కలా, ఇంకా అది అప్లికేషన్ దశలోనే పడుంది. సో మీరు ఒక్క ఉద్యోగం ఇవ్వలా. 2,65,000 మంది వాలంటీర్లకి ఉద్యోగాల నుంచి తొలగించేశారు. 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పి వాళ్ళని దగా చేసి మోసం చేసి నట్టేటున ముంచేశారు. 2,65,000 మందిని నిరుశ్రయుల్ని చేసినటువంటి నంబర్ కనపడుతుంది. 20,000 వాహనాలు, రేషన్ వాహనాల మీద ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వారు 20,000 మందిని తొలగించారు. బెవరేజ్ కార్పొరేషన్ నుంచి 15,000 మందిని తొలగించేశారు. క్లియర్గా ఇక్కడ 3 లక్షల ఉద్యోగాల పైచీలకు తీసివేసింది కనపడుతుంది. మరి ఇచ్చింది ఏం కనపడుతుంది? కాదు మీరు పథకాలు ఇచ్చారు అనే మీరు తల్లికి వందనం గురించి చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చామని లోకేష్ గారు కూడా నేను చూశాను. 3 పైచీలకు ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి వారికి ఆ పథకం ఇచ్చినట్టుగా ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు, నేను చూశాను. నేనేమంటానంటే నిజంగా మీరు ఇచ్చి ఉంటే యుడైస్ రిపోర్ట్ ప్రకారం 87 లక్షల మంది ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలి అంటే దాదాపుగా 13 లక్షల కోట్లు ఇవ్వాలి. మీరు ఇచ్చింది 8,750 కోట్లు. అది 55 లక్షల మందికి తప్ప సరిపోదు. మరి మా హయాంలో మేమిచ్చిందే 67 లక్షల మందికి అయితే మీరు ఇవాళ ఎక్కడిస్తున్నారు? మొట్టమొదటిది. రెండోది ఎక్కువ ఇస్తున్నారు. ఎక్కడ అంటే వీరు ఎవరికైతే ఇచ్చి వెనక నుంచి లాక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్కొక్కరికి 10 ఇన్స్టాల్మెంట్లు కూడా పడ్డట్టుగా కూడా మనం పేపర్లో వాటిల్లో చూసాం. మరి వాటిల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అంటే లోతుల్లోకి వెళ్ళి చూడాలి. ఈరోజు రాష్ట్రంలో 13,000 కోట్లు మీరు ఇయ్యలేదు అన్నప్పుడే మీరు ఆ పథకాన్ని సరిగా అమలు పరచట్లేదనేది స్పష్టం. ఇంకొకటి ఏదన్నా మాట్లాడితే ప్రైమరీ వాళ్ళకి మేము ఇవ్వడానికి ఎల్కేజీ వాళ్ళకి ఇచ్చేది లేదు, అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చేది లేదు అంటున్నా. ఆ నంబర్ తీసివేసినా కూడా 82 లక్షల మందికి ఇవ్వాలి. 82 లక్షల మందికి మీరు అన్నట్టు 15,000 ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? ఇవాళ మీరు 13,000 ఎందుకు ఇస్తున్నారు? మేము ఆ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి, బాత్రూమ్స్ కట్టించడానికి, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడానికి ట్యాబులకి 1,000 రూపాయలు కట్ చేస్తే అమ్మఒడి అర్ధవడి అయిందని ఇదే లోకేష్ గారు మాట్లాడారు. మరి ఇవాళ మీరేం చేశారని 2,000 కట్ చేశారు. 15,000 రూపాయలు ఇవ్వాల్సిన చోట మీరు 13,000 ఎందుకు ఇస్తున్నారు? ఇది దగా కదా, అమ్మని వంచటం కాదా, తల్లిని మోసం చేయడం కాదా? కాబట్టి ఈ ఒక్క పథకంలోనే ఇంత డొల్లతనం ఉంటే దీపం పథకంలో ఇంకా పెద్ద డొల్లతనం. ఈ రోజుకి సింగిల్ సిలిండర్ కూడా ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో పథకాలన్నీ అమలు పరచాలంటే 81,375 కోట్ల రూపాయలు కావాలి అక్షరాల. అది మీరు వెచ్చించారా? వెచ్చిస్తే ఆ అకౌంట్ నంబర్స్, అకౌంట్స్ బయట పెట్టండి. మేము స్పష్టంగా అడుగుతున్నాం కదా. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద సమస్య, ఒక హాట్ టాపిక్ కూడా నిలుస్తున్న పరిస్థితి వరుస కేసులు. ఆ కేసుల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పలు ప్రాంతాల పర్యటన నేపథ్యంలో తలెత్తుతున్న వివాదాలు. వీళ్ళు మొత్తానికి ప్రధాన కారణం వైసీపీ నేతలు, వైసీపీ అధిష్టానం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఒక ప్రచారం నడుస్తుంది. సార్, కేసులు పెట్టడం ప్రభుత్వం చేసేటటువంటి తప్పులు, దానికి వైసీపీకి సంబంధం ఏంటి? మొట్టమొదటిది. రెండవది, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క పాత్ర ప్రజల వైపున పోరాటం చేయటం. మేము అదే చేస్తున్నాం. నువ్వు కేసులు పెడతానంటే నువ్వు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నావు అని అర్థం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు పట్టించుకొని పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షానిది. ఆ పాత్రని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. ఇవాళ సెక్యూరిటీ ఇవ్వట్లా. Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తికి సెక్యూరిటీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా కానీ ఎక్కడా వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరే ఇవాళ అంటున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనో లేకపోతే ఎవరో చనిపోయారని ఒక తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. సార్, నేను అడుగుతున్నా, ఏదైతే ఒక వీడియోని తెలుగుదేశం పార్టీ మా యొక్క ప్రోగ్రాంలో పల్నాడులో జరిగింది అని వారు విస్తృతంగా నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్నారు. మరి ఎస్పీ గారు బయటకు వచ్చి ఆ వెహికల్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్తో తగిలింది కాదు, వేరే కాన్వాయ్, దాని నంబర్ ఇది, వేరే వెహికల్ దాని నంబర్ ఇది అని స్పష్టంగా చెప్పిన తర్వాత నిన్న వచ్చిన ఇది వినండి చెప్పిన తర్వాత స్పష్టంగా చెప్పిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద విపరీతంగా వ్యతిరేకత వచ్చింది. ఈ కూటమి నేతల ప్రెషర్ తోటి నాలుగు మడత పెట్టేశారు ఎస్పీ గారు. మళ్ళీ మాట మార్చేశారు, ఒక వీడియోని వదిలేరు. నేను అడుగుతున్నా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ఆ వెహికల్ చుట్టుండే జనాల మధ్యలో ఆ టైర్ల కింద వీడియో తీసేంత ఖాళీ ఉంటుందా? ఫస్ట్ది. వీడియో తప్పంటారా మీరు? వినండి సార్,
తప్ప ఒప్ప అనేది నిపుణులు నిర్ణయిస్తారు. నేను అడుగుతుంది నాకున్నటువంటి అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నా. మా పార్టీ మీద మీరు ఏదైతే విద్వేషంతో ద్వేషంతో ఒక వీడియోని బయట పెట్టారో ఆ వీడియోని మేమేమంటున్నంటే కారు కింద పడాలి అంటే కారు ముందు హిట్ చేయాలి. ముందు హిట్ చేసినప్పుడు వీడియో బయట పెట్టారా? హిట్ చేసిన తర్వాత కూడా వెహికల్ ఎక్కినట్టుగా ఏమన్నా వీడియోలో ఉందా? జస్ట్ ఓన్లీ కింద టైర్ల కింద, అంటే డ్రోన్ పైనుంచి తీసేటటువంటి డ్రోను కింద నుంచి తీస్తుందా? ఎట్లా తీస్తుంది? కింద నుంచి తీయాలంటే ఆ పక్కన చుట్టుపక్కల మనుషులు లేకుండా ఉండాలి. కారు చుట్టూ మనుషులు ఉంటే అలాంటి విజువల్ ఎలా వస్తుంది? ఒకవేళ వస్తే ఆ మనిషిని కారు దాటిన తర్వాత వెనక మనుషులు ఉంటారు, చూసే అవకాశం ఉంటుంది. ముందు పడ్డప్పుడు మనుషులు ఉంటారు, చూసే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఆ వీడియో మొత్తం ఎందుకు రిలీజ్ చేయలేదు? జస్ట్ కింద అంత మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారు? అది కూడా చనిపోయినటువంటి సింగయ్య గారిని వారిని అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసిన తర్వాత, వారు చనిపోయిన తర్వాత చేసే కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత వీడియో బయటకు ఎందుకు వచ్చింది? సో ముందెందుకు రాలేదు? ఒక ఎస్పీ, ఆ స్థాయిలో ఉన్నటువంటి ఎస్పీ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఇంత డిఫరెన్స్ ఎలా ఉంటుంది? అంటే ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లో ఇంత వేరియేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ గందరగోళ వాతావరణానికి వైసీపీకి శ్రేణులకు కానీ వైసీపీ అధిష్టానానికి ఎటువంటి సంబంధం లేదు. 100% సంబంధమే లేదు. 100% సంబంధం లేదు. మేము బాధ్యత కలిగిన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాం. అయితే సంవత్సర కాల వ్యవధిలోనే ఇంతమంది మీద, ఇప్పుడు కొడాల నాని మీద కానీ, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కానీ, ఇంకా పలువురు నాయకుల మీద ఎవరెవరైతే వైసీపీ ప్రభుత్వంలో ఆగడాలు చేశారు వారు మొత్తం మీద కూడా చట్టం తన పని తనకు చేసుకుపోతుంది. అందులో భాగంగానే కేసులు నమోదు చేస్తున్నాం, విచారణ అయితే ప్రారంభిస్తున్నాం. ఇది కూటమి యొక్క స్టాండ్. దానిపై మీరేమంటారు? ఆగడాలు అంటే ఏమంటారు? గంజాయి వ్యాపారం చేయడాన్ని ఆగడాలు అంటారు. గంజాయి వ్యాపారం ఇవాళ నిర్వహిస్తుంది ఎవరు? మీ ప్రభుత్వంలో గంజాయి ఎందుకు దొరుకుతుంది? గంజాయి తాగారని 2 దళిత విద్యార్థుల్ని, ఒక గిరిజన విద్యార్థిని రోడ్డు మీద పడేసి మైనారిటీ విద్యార్థిని ఎందుకు కొట్టారు? ఇది దుర్మార్గం. అలాగే వినుకొండలో జరిగినటువంటి దాడి, అది అత్యంత హేయమైనటువంటి చర్య. అది చేసింది ఎవరు? అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తి చేసినట్టుగా కనపడుతుంది. ఎవరు దుర్మార్గాలు చేస్తున్నారు? గత ప్రభుత్వంలో దుర్మార్గాలు అంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద మీరు పెట్టినటువంటి కేసులోనే డొల్లతనం కనపడుతుంది. ఎక్కడన్నా ఉన్నాడు ఆయన? ఏదన్నా ఆధారం ఉందా? ఏ విధంగా ఆయన్ని నిందితుడిగా మీరు చేరుస్తారు? మూడవది, ఈ రోజు వరకు అరెస్ట్ చేసినటువంటి కేసుల్లో వల్లభనేని వంశీ గారు చేసినటువంటి దుర్మార్గం ఏంటండి? ఇవాళ కుప్పం వేదికగా ఒక మహిళని కొట్టి తనని అవమానపరిస్తే సమాజంలో తనకున్నటువంటి మాన మర్యాదల్ని మంటగలిపే కార్యక్రమం అక్కడ కొనసాగితే 5 లక్షల రూపాయలు ఇచ్చేసి మేము చాలా గొప్పగా చేసామని సర్దుకుంటారు. వల్లభనేని వంశీ గారు చెయ్యనటువంటి తప్పుని ఏదో ఒక తప్పుడు మాట మాట్లాడాడని ఆయన మీద నెపం నెట్టి 100 కేసులు పెట్టి సంబంధం లేకుండా అనారోగ్యంతో ఉన్నా కానీ హింసిస్తున్నారు. ఎక్కడ దుర్మార్గం జరిగింది? ఎవరిని ఏం చేశాం? నిజంగా మేము దుర్మార్గం చేస్తున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సైకో అని, ఇంకా కారణాలు రకరకాల మాటలతోటి ఏ విధంగా దూషించారు. ఇవాళ తెలుగుదేశంతో పాటు జనసేనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కొడకలు అని మాట్లాడాడు. ఆ రోజు ఎవరండి? ఎమ్మెల్యేలు మేం కాదా? ఆ రోజు ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదా? మరి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా చేశామా? ఇప్పుడు మీరు చెప్తున్నారు వైసీపీ శ్రేణుల మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుంది. అంటే నిన్న గుంటూరు సత్తెనపల్లి వ్యవహారం తీసుకున్నట్టయితే జరిగిన సంఘటనలో ఎవరైతే ఒక వ్యక్తి మరణించాడో వెహికల్ కింద పడి, దాంట్లో A1గా డ్రైవర్ని, A2గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తారు జరిగింది. ఇది కరెక్ట్ కాదంటారు? ఇది చట్టం తన పని, ఇది కూడా దీంట్లో కూడా కుట్ర ఉందని మీరు భావిస్తున్నారు? 100% కుట్ర ఉందని భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఎస్పీ, ఒక ఉన్నతాధికారి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అన్ని అంశాలని ఎస్పీ ఒక ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఒక సమాచారం చెప్పవచ్చు, అది రెక్టిఫై కూడా కావచ్చు. ఒక సందర్భంలో అది కరెక్టే, మొదలు చెప్పిందే కరెక్ట్ కాదని కాదు, అంటే దాని విచారణ జరిగినట్టున్నాం. మేమేమంటున్నాం? మీరు విడుదల చేసినటువంటి వీడియో ఎప్పుడైనా కానీ ఒక కారు ముందు నుంచి హిట్ చేస్తే తప్ప ఆ పరిస్థితి ఉండదు. ముందంతా రోప్ పార్టీని పెట్టాలి. సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత మీది. Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు. మరి వెహికల్ కింద పోయింది, కింద మనిషి పడ్డది, పోలీసు వారు ఎవరు చూడలేదా, గమనించలేదా? ఇంకొకటి, ఆ వీడియోని ఈరోజు ఆయన యొక్క అంతిమ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత ఎందుకు రిలీజ్ అయ్యాయని అడుగుతున్నాం. మూడవది, అన్నిటికంటే ఇంపార్టెంట్గా, అంతమంది జనాలలో ఒక మనిషి చనిపోయినప్పుడు అక్కడ చూసే అవకాశాలు లేవా? అక్కడ పోలీసు వారిని భద్రత కల్పించామని ప్రభుత్వమే చెప్తుంది కదా. ఆ భద్రత కల్పించినటువంటి అధికారులు ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని గమనించలేదా? సింగయ్య గారిని గమనించలేదా? చివరిగా ఒక ప్రశ్న,
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా కూటమి సభ్యులు మీపై అంటే వైఎస్ఆర్సీపీపై చేస్తున్న ప్రధాన ఆరోపణ, రాష్ట్ర ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసినా కూడా ఇంకా వీరి విమర్శలు అంటే ఈ అబద్ధపు ప్రచారం కానీ అబద్ధపు విమర్శలు చేయటం కానీ మానలేదు అని చెప్పేసి మీ మీద అయితే ఒక దుమ్మస్తు పోస్తున్న పరిస్థితి. దీనిపై మీరేమంటారు? చివరిగా ఈ దుమ్ము పోస్తుంది ఎవరండి? తెలుగుదేశం పెయిడ్ ఛానల్స్ తప్ప ఇంకోటి కాదు. జనాలలో విపరీతమైనటువంటి ఆదరణ ఉంది కాబట్టి లక్షల సంఖ్యలో రోడ్డు మీదకి జనాలు తరలిస్తున్నారు. జనము మా వైపు ఉన్నారు. 11 నంబర్ మీరు ఎన్ని చేస్తే మీరు 11కి వచ్చి తీసుకొచ్చారు మమ్మల్ని. ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని కుయుక్తులు పన్నారు, ఎన్ని రకాలైనటువంటి నీతిమాల రాజకీయాలు చేశారు. ఇవాళ అయినా కూడా 40%తో ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో, ఈవెన్ ఇంక్లూడింగ్ తెలుగుదేశంతో సహా మాకు ఏకంగా ఇప్పుడు వచ్చినటువంటి నంబర్ తోటి వాళ్ళు పోల్చుకున్నా కానీ వాళ్ళకన్నా ఎక్కువ మాకే ఓట్లు వచ్చాయి. సో అంటే కింద పడినా కూడా చెయ్యి పై మీదే అంటారు. కింద పడడం ఎక్కడుంది? మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ సపరేట్ ఐడెంటిటీతో ఉన్న పార్టీలు. సింగిల్ ఐడెంటిటీ కలిగినటువంటి ఏ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినన్ని ఓట్లు కలిగి ఉందా? స్ట్రైట్ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల్లో కూడా 10 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టలేకపోయాడు. ఇది మా యొక్క స్టామినా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాల దౌర్జన్యాలు చేసినా, ఎంత అరాచకం చేసినా వైఎస్ఆర్సీపీ గళం వినపడుతూనే ఉంటుంది. జగనన్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద పోరాడుతూనే ఉంటాడు. వారి వెంట మేమందరం కలిసి కట్టుగా జగనన్న సైనికులుగా ముందుకు కొనసాగుతాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూడా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా కూటమి ప్రభుత్వం కేవలం అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి వైసీపీ మీద కూడా దుష్ప్రచారం చేస్తుంది తప్ప ఇందులో వాస్తవం లేదు. ఎవరు ఏమనుకున్నా సరే, ఎన్ని జరిగినా సరే ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ అయితే ఎప్పుడూ ముందుంటుంది. దానికోసం గలం విప్పుతూనే ఉంటాము, పోరాటాలు చేస్తూ ఉంటాం. ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే, ఎన్ని దౌర్జన్యాలు చేసినా సరే మా పోరాటం అయితే ఆగదు అని చెప్పేసి కూడా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ గారు తెలియజేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.